సమస్య పరిష్కారం అక్కడనే ఉంది, కానీ తిరగాలి. ముక్కు ఎక్కడుంది అంటే ఇట్లా డైరెక్ట్ చూపించొద్దు అన్నట్టు. ఇగో ఇట్లా తిప్పుకొచ్చి ఇక్కడ ముక్కు ఉంది అని చూపించాలి. అప్పుడు ఏమనుకుంటారు, అబ్బా వీడు మస్తు కష్టపడుతున్నాడు, ఇగో ఇదంతా తిరిగి వచ్చిండు, ఇక్కడ ఉందని చెప్పిండు అని చెప్పి ప్రజలు భావించారు. ఇది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఉన్న విధానాన్ని కాదని కొత్త విధానం తీసుకొచ్చి మళ్ళీ లేదు పాత విధానం దగ్గరికే పోదామని చెప్పి మళ్ళీ వెనక్కి అడుగులు వేస్తూ ఉంది. సో మరి ఇప్పుడు మళ్ళీ నేను అది చెప్తే పేరు ఎట్లుంటుంది, కరెక్ట్ కాదు కదా. సో మనది కొత్తగా ఉండాలి కదా, విషయం పాతదే అయినా కొత్తగా చెప్పాలి కదా అని చెప్పి రెవెన్యూ డివిజన్ స్థాయిలో అని చెప్పి ఇంకో కొత్త ముచ్చట తీసుకొచ్చి వాళ్ళ సొంత పత్రిక మంత్రి పత్రిక వెలిగే రాసింది. పరిష్కారం అయితే లేవు, అధికారులు మేము టేకప్ చేసినాము అంతా అయిపోతుందని జస్ట్ ఒక లెటర్ రాస్తున్నారు, ఆన్లైన్లో అయిపోయిందని ఎక్కిస్తున్నారు, వదిలేస్తున్నారు. తప్పితే ఎడ్డేమంటే తెడ్డేమనాలి, తెడ్డేమంటే ఎడ్డేమనాలి. అంటే పక్కోడు మంచి చేస్తే దాన్ని చెడు అని చెప్పాలి, మనం చెడు చేస్తే దాన్ని మంచి అని ప్రచారం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే మన ముఖ్యమంత్రి గారు కూడా ఇదే పని చేస్తున్నారు. మంచిగా నడుస్తున్నటువంటి ఒక వ్యవస్థను లేదు అసలు అది లేదు నేనే కొత్తగా పెడుతున్నాను ఒక కొత్త వ్యవస్థ పెట్టి దాన్ని ఇప్పుడు మళ్ళీ పాత దగ్గరికే తీసుకుపోతా ఉన్నారు. దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక, వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రంలో ప్రజలు ఫిర్యాదు చేయడానికంటే వాళ్ళకున్న సమస్యల మీద ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి ఎప్పటి నుంచో రాష్ట్రంలో ప్రజావాణి అనే ఒక కార్యక్రమం ఉన్నది. ప్రతి జిల్లా కలెక్టరేట్లో, మండల రెవెన్యూ కార్యాలయంలో ఇది ప్రతి వారం, ప్రతి సోమవారం ఇది నడుస్తూ ఉంటుంది. అంటే బాధితులు వెళ్ళి ఫిర్యాదు రాసి అక్కడ మండే రోజు ప్రజావాణిలో అక్కడ అధికారులకు ఇస్తే కొంత వేగంగా దాని సమస్య పరిష్కారం అవుతుంది అనేది దాని ఉద్దేశం. రెవెన్యూ ఆఫీసుల్లో, కలెక్టరేట్లలో ఇది రెగ్యులర్ నిత్యకృత్యంగా జరిగే ప్రక్రియ. తెలంగాణ రాకముందు కూడా ఈ విధానం ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ విధానం కంటిన్యూ అయింది. ప్రతి సోమవారం ఈ ఫిర్యాదుల కార్యక్రమం అనేది ఉంటుంది. దాని మీద అధికారులు వెంటనే కింది స్థాయి అధికారులకు లేఖలు రాయడం, దాన్ని అప్డేట్ ఏందనేది తెలుసుకోవడం, దాన్ని ఆన్లైన్లో నమోదు చేయడం, ఈ వ్యవహారం అంతా రెగ్యులర్గా జరిగే ప్రక్రియ. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆ వేదిక మీద నుంచి అనౌన్స్ చేస్తారు, మేము ఒక ప్రజా దర్బార్ పెడుతున్నాము. ప్రజా దర్బార్ పెట్టి ఆ ప్రగతి భవన్ ఏదైతే ముఖ్యమంత్రి నివాసం ఉండే గతంలో అధికారిక నివాసం, అందులో ప్రజా దర్బార్ పెట్టి ప్రతిరోజు నేనే వచ్చి కూర్చుంటా అని చెప్పి ఒక స్కీమ్ ప్రకటించారు. ఇక స్కీమే అనాలి దాన్ని. ప్రకటించారు, నేనే వస్తా, నేనే కూర్చుంటా, అక్కడ నేనే పరిష్కరిస్తాను అని చెప్పారు. అయిపోయింది. ఆ ఒక్కరోజు వచ్చిర్రు, ప్రారంభించిన ఒక్కరోజు వచ్చిర్రు. ఆ తర్వాత అసలు మళ్ళీ అక్కడ కనబడలేదు. ఆ రోజు కూడా ఒక 15 నిమిషాలు ఏమో ఉన్నట్టున్నారు అక్కడ నుంచి వెళ్ళిపోయారు, మళ్ళీ అక్కడ కనిపించలేదు. సో మరి దాని ప్రజా దర్బార్ను తర్వాత ప్రజావాణి అని పేరు మార్చారు. ప్రజా దర్బార్ అని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేదిక మీద ప్రకటిస్తారు, తర్వాత అది ప్రజావాణిగా పేరు మారుతుంది. ఆ ప్రజావాణిగా పేరు మారి ఏం చేశారు, దాన్ని వారానికి 2 సార్లే చేశారు. ఫస్ట్ టైం ప్రతిరోజు అన్నారు, తర్వాత వారానికి 2 సార్లు చేశారు. సో మరి ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తున్నారు, జిల్లాలు ఎక్కడెక్కడి నుంచో, రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి ప్రజలు వచ్చి ఏదో జరుగుతుంది, నిజంగానే సమస్య పరిష్కారం అయిపోతుందా అని చెప్పి వచ్చి ఇక్కడ ఫిర్యాదులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. కానీ కొద్ది రోజులు అయిన తర్వాత అర్థమైంది ఏంది, సేమ్ పరిస్థితి అక్కడ ఎట్లా అయితే జిల్లాలో కంప్లైంట్ ఇచ్చినాక దాన్ని ఆన్లైన్లో నమోదు చేసి తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి అధికారికి దానికి సంబంధించిన లేఖ రాసి దీని పరిష్కారం ఏందో చూడండి అని ఎట్లయితే చెప్పిర్రో, ఇక్కడ కూడా అదే కార్యక్రమం స్టార్ట్ చేశారు. దానికి ఒక అధికారిని పెట్టి ఇంకా కొందరు కింది స్థాయి అధికారులను పెట్టి సేమ్ ఆన్లైన్లో నమోదు, మళ్ళీ దాన్ని కింది స్థాయి అధికారులకు పంపించడం. ఇక్కడ ఫిర్యాదు చేసినాం, హైదరాబాద్ వచ్చి ఫిర్యాదు చేస్తుంది ఏంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను కరీంనగర్లో నాకు ఒక సమస్య ఉండి నేను ప్రజావాణికి వెళ్ళి ఫిర్యాదు చేసిన ఇక్కడ హైదరాబాద్కి వచ్చి. సో వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ లెటర్ని అదే కరీంనగర్కి సంబంధించినటువంటి కలెక్టరేట్కు అక్కడ సంబంధిత అధికారికో దీన్ని వాళ్ళు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు, దీన్ని పరిష్కరించు అని చెప్పి. సో కలెక్టర్ ఏం చేస్తాడు, ఇంకొక మండలానికి సంబంధించింది అయితే ఆ జిల్లాలో ఆ మండలానికి పంపిస్తాడు, పంపించి దానికి సంబంధించిన పరిష్కారం ఏదో చూడమని అధికారులకు చెప్తాడు. సో కథ ఎక్కడికి పోయింది, ఫస్ట్ ఎక్కడ ఉండే రెవెన్యూ ఆఫీస్లో, కలెక్టరేట్లో. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి పోతా ఉన్నది, హైదరాబాద్ నుంచి సేమ్ రెవెన్యూ ఆఫీస్కి, సేమ్ కలెక్టరేట్కి, మళ్ళీ ఆ తర్వాత రెవెన్యూ ఆఫీస్కి. అంటే గతంలో ఎక్కడైతే ఉండేనో పరిష్కారం, సమస్య పరిష్కారానికి ఒక వేదిక ఉండేనో, ఈ హైదరాబాద్లో పెట్టింది కూడా మళ్ళీ అక్కడికే పోతా ఉన్నది. దీనివల్ల కొత్తగా వచ్చిన లాభం ఏం లేదు, పైగా నష్టం. ప్రజలు ఎక్కడెక్కడి నుంచో, ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళు, చూపు లేని వాళ్ళు, కాళ్ళు చేతులు సరిగా లేని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో 100 కిలోమీటర్లు రాష్ట్ర నలుమూలల నుంచి, ఇటు ఆదిలాబాదు, అటు భద్రాచలం, ఇటు పాలమూరు మూలాల నుంచి వచ్చి ఇక్కడ ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకు రవాణా ఛార్జీలు, వాళ్ళు రవాణా భారం రావడానికి పోవడానికి, ఇవన్నీ ఈ 2 ఏళ్ల నుంచి, ఈ 2.5 ఏళ్ల నుంచి ప్రజలందరూ అనుభవిస్తూ ఉన్నారు. సో దీని మీద రీసెంట్గా ముఖ్యమంత్రి రివ్యూ చేసి ఏం చెప్పిండు, ఈయన రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా మనం ఇట్లాంటిది ఒక ప్రజావాణి వ్యవస్థ ఏర్పాటు చేద్దామని చెప్పి చెప్పిండు. నిజంగా చూసినాక నవ్వాలనో ఏడవాలనో అర్థం కాలే. ఆల్రెడీ
మండల్ రెవెన్యూ అధికారి స్థాయిలో అంటే తహసీల్దార్ ఆఫీస్ స్థాయిలో, జిల్లా కలెక్టర్ స్థాయిలో ఆల్రెడీ ప్రజావాణి ఉంది, ముందు నుంచి కూడా నడుస్తున్నది. వీళ్ళు కొత్తగా ప్రజావాణి, ప్రజా దర్బార్ అని ఒక కొత్త దుకాణం పెట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నదాన్ని లేదు ఇక్కడ ఇబ్బంది అవుతున్నదని చెప్పి మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు. అంటే ఆల్రెడీ ఉన్న విధానాన్ని కాదని కొత్త విధానం తీసుకొచ్చి మళ్ళీ లేదు లేదు పాత విధానం దగ్గరికే పోదామని చెప్పి మళ్ళీ వెనక్కి అడుగులు వేస్తూ ఉన్నారు. మేబీ జిల్లా స్థాయి, మండల స్థాయి చెప్పేవాడు కావచ్చు ముఖ్యమంత్రి, కానీ ఆల్రెడీ ఉన్నది మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో. కాబట్టి ఇప్పుడు కొత్తగా చెప్పాలి నేను, సేమ్ పాతది చెప్తే ఎట్లా? ఆల్రెడీ మండల స్థాయిలో, రెవెన్యూ ఆఫీస్ స్థాయిలో, మండల స్థాయిలో ఉంది, జిల్లా స్థాయిలో కూడా ప్రజావాణి జరుగుతుంది. సో మరి ఇప్పుడు మళ్ళీ నేను అది చెప్తే పేరు ఎట్లుంటుంది, కరెక్ట్ కాదు కదా. సో మనది కొత్తగా ఉండాలి కదా, విషయం పాతదే అయినా కొత్తగా చెప్పాలి కదా అని చెప్పి రెవెన్యూ డివిజన్ స్థాయిలో అని చెప్పి ఇంకో కొత్త ముచ్చట తీసుకొచ్చాడు. సో ఇంకా ఆయన ఏం చెప్పిండు ఇలా చూడరిగో, ఫిర్యాదుల పరిష్కారానికి డెడ్ లైన్ అట, అప్పీల్ వ్యవస్థ తీసుకురావాలి, కంప్లైంట్ పరిష్కారానికి అన్ని స్థాయిల్లో ఆఫీసర్లకు పూర్తి అధికారాలు ఇవ్వాలి, జిల్లా రాష్ట్ర స్థాయిలో రియల్ టైం డిజిటల్ మానిటరింగ్ ఉండాలి, ప్రతి స్థాయిలో నోడల్ అధికారుల నియామకం చేపట్టాలి, సిఎస్ సిఎంఓ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షలో ఈ ముచ్చట్లు చెప్పాడు. ఈ వ్యవస్థ అంతా ఆల్రెడీ ఉంది. ప్రజావాణిలో ఇచ్చిన తర్వాత ఒక నెల రోజులకు దానికి ఎంతో టైం పీరియడ్ ఉంటుంది, అంటే జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో. ఆ లోపు సమస్య పరిష్కారం కాకుండా, అంటే మండల స్థాయిలో కాకుండా జిల్లా స్థాయికి పోతారు. ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెస్. మరి వీళ్ళు ఇందులో కొత్తగా చేస్తున్నది ఏంటిది? అసలు ఇక్కడ ప్రజా దర్బార్, ప్రజావాణి అని పెట్టడమే వృధా ఖర్చు. ప్రజలు వాళ్ళ ఏమంటారు ఇంటి ముందు రెవెన్యూ ఆఫీస్ అంటే ఓ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లో ఉన్న రెవెన్యూ ఆఫీస్కి పోయి కంప్లైంట్ ఇచ్చుకునేటోళ్ళు. లేదు అంటే జిల్లా కేంద్రం, ఇప్పుడు చిన్న జిల్లాలు అయినాయి కాబట్టి ఒక 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు మహా అంటే ఒక 60 కిలోమీటర్ల దూరం పోయి జిల్లా కేంద్రంలో కలెక్టర్కి ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చుకోవడానికి ఫెసిలిటీ ఉంది. మ్యాక్సిమం తహసీల్దార్ ఉంటాడు మండల స్థాయిలో ప్రజావాణిలో, జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్ ఉంటారు. సో నేరుగా వాళ్ళకే వీళ్ళ బాధలు చెప్పుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేసిర్రు, దాన్ని ఏదో గొప్పగా చేసినట్టు ప్రజావాణి, ప్రజా దర్బార్ అని దానికి డబ్బాలు కొట్టి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్ దాకా పట్టుకొచ్చి మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ దాన్ని వెనక్కి పంపిస్తున్నారు. అంటే సమస్య పరిష్కారం అక్కడనే ఉంది, కానీ తిరగాలి. ముక్కు ఎక్కడుంది అంటే ఇట్లా డైరెక్ట్ చూపించొద్దు అన్నట్టు, ఇట్లా తిప్పుకొచ్చి ఇక్కడ ముక్కు ఉంది అని చూపించాలి. అప్పుడు ఏమనుకుంటారు, అబ్బా వీడు మస్తు కష్టపడుతున్నాడు, ఇదంతా తిరిగి వచ్చిండు, ఇక్కడ ఉందని చెప్పి ప్రజలు భావించాలి. ఇది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తున్నది. ప్రజలకు సమస్యలు సులువుగా పరిష్కారం అయ్యే అది చూడాలి, ఆ విధానాన్ని ఎంచుకోవాలి. మరి ఇందులో నిజంగానే వీళ్ళు మరి ప్రజావాణి పెట్టి హైదరాబాద్లో పెట్టి ప్రజాభవన్ అని, ప్రగతి భవన్ అని పేరును తీసేసి ప్రజాభవన్ అని పెట్టి రకరకాలు ఏవేవో చేసి అందులో వేస్తూ ఉన్నారు కదా. మరి అందులో పరిష్కారమయ్యే సమస్యలు ఎన్ని? వాళ్ళ సొంత పత్రికనే రాసింది, అందులో మెజారిటీ అప్లికేషన్లు పరిష్కారం అయితే లేవు అని చెప్పి. వాళ్ళ సొంత పత్రిక, మంత్రి పత్రిక వెలిగే రాసింది, పరిష్కారం అయితే లేవు. అధికారులు మేము టేకప్ చేసినాము అంత అయిపోతుందని జస్ట్ ఒక లెటర్ రాస్తున్నారు, ఆన్లైన్లో అయిపోయిందని ఎక్కిస్తున్నారు, వదిలేస్తున్నారు తప్పితే అవి పరిష్కారం అయితే లేవు. మెజారిటీ అప్లికేషన్లు పరిష్కారం అయితే లేవు అని రాసిరు వాళ్ళు. సో దీనివల్ల హైదరాబాద్లో పెట్టినటువంటి ప్రజావాణి వల్ల ఉపయోగం లేదనేది ప్రభుత్వానికి కూడా తెలుసు. నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఆల్రెడీ జరుగుతుందో దానికి ఇంకా కొంచెం స్ట్రెంథెన్ చేసి అక్కడ కొంచెం స్టాఫ్ని పెంచి సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాడు, దానికి ఒక టైం పీరియడ్ పెట్టి అది అమలు చేయాలి. సో ఇక్కడ ఏదైతే ఒక ఆఫీసర్ని పెట్టి, కింది స్థాయి కంప్యూటర్ ఆపరేటర్లను పెట్టి, డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజావాణి అని ప్రజాభవన్లో పెట్టి. సో ఇదే ఖర్చు ఆల్రెడీ ఉన్న వాటి మీద ఖర్చు చేస్తే ప్రజల సమస్యలు ఇక్కడ ఏదైతే లోటు జరుగుతూ ఉన్నదో, ఎక్కడైతే పరిష్కారం కాకుండా పక్కన పడుతున్నాయో ఆ సమస్య లేకుండా కానీ కమ్సే కమ్ ఒక 80 to 90% సమస్యలు పరిష్కారం అవుతాయి. 100కు 100 కాకపోయినా ఎక్కడ కూడా కావు 100కి 100. ఎందుకంటే కొన్ని ల్యాండ్ ఇష్యూలు ఉంటాయి, కొన్ని కుటుంబ తగాదాలు ఉన్నటువంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇట్లాంటివి ఉంటాయి అందులో ఫిర్యాదులు. సో ఒక 10% పక్కకు పెట్టినా మనం 80 to 90% ఈ గ్రామీణ స్థాయిలోనే, అంటే మండల స్థాయిలో లేకపోతే జిల్లా స్థాయిలో పరిష్కారం అవుతాయి. ప్రభుత్వం స్టాఫ్ని కరెక్ట్గా పెట్టి అధికారులతో చక్కగా జవాబుదారీతనంతో వాళ్ళు పనిచేసేలాగా ముఖ్యమంత్రి స్థాయి నుంచి గట్టిగా ప్రెజర్ పోతే అక్కడనే సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఆ బాధితుడు నడవలేక, కళ్ళు లేక, చూడలేక ఇబ్బంది పడుతూ హైదరాబాద్ దాకా వచ్చి బస్సు పట్టుకొని, కారు పట్టుకొని 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వృధా ఖర్చు మానుకొని, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మానుకొని కంప్లీట్గా అక్కడికే షిఫ్ట్ చేయాలి. జిల్లాల్లో ఉన్న వాటిని, మండల కేంద్రాల్లో ఉన్న ప్రజావాణిని స్ట్రెంథన్ చేసి అక్కడనే సమస్యకు పరిష్కారం అయ్యేలాగా చూడాలి. ఇట్లా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజలకు డబ్బు నష్టం, రావడానికి పోవడానికి వాళ్ళకి ఇబ్బంది, వృద్ధులు ఉంటారు, వాళ్ళు ఎట్లా వస్తారు అంత దూరం నుంచి. సో ఈ కేవలం పబ్లిసిటీ స్టంట్, ఏదో మేము చేసినాం గొప్ప అని చెప్పుకునే ఒక ఆ తాపత్రయం, ఆతృత తప్ప అందులో ఏం లేదు. అందులో సమస్యలు పరిష్కారం అయ్యేది కూడా తక్కువ ఉన్నది. ఆల్రెడీ వాళ్ళు జిల్లాలో అవకాశం ఉన్నా కూడా వాళ్ళని ఇక్కడ దాకా పిలిపిస్తున్నారు.
పిలిచి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి ఫిర్యాదులన్నీ రిటర్న్ వెళ్ళిపోతా ఉన్నాయి, మళ్ళీ అక్కడనే పరిష్కారం కావాల్సింది. సో ఇదంతా కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకోవడం, మేము ఏదో చేస్తున్నామని చెప్పి ఆడంబరం చేసుకోవడం తప్పితే ఇలా ప్రజలకు అక్కడికి వచ్చేది, ప్రజలకు ఈజీ గవర్నెన్స్ అనేది ఎక్కడ అందుతలేదు మరి ఇక్కడ. సో ఇప్పటికన్నా మరి రెవెన్యూ డివిజన్ దాకా పోయిన ముఖ్యమంత్రి కిందికి దిగుతుండు కొంచెం. సో డైరెక్ట్ ఆ మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి కంప్లీట్గా వెళ్ళిపోయి ఈ వ్యవస్థనంతా కూడా అక్కడికే షిఫ్ట్ చేసి ప్రజలు ఇక్కడ దాకా వచ్చే ఇబ్బంది లేకుండా చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది, ప్రజలు కూడా తిట్టడం తగ్గిస్తారు. థ్యాంక్ యూ.